దసరా పండుగ అంటే కేవలం సంబరాల సీజన్ మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీకి బాక్సాఫీస్ బరిలో జాతర లాంటి హడావిడి. రెగ్యులర్ రిలీజ్లతో పోలిస్తే పండుగ సీజన్లో వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో అమితమైన ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ దసరా కూడా బాక్సాఫీస్ వద్ద క్రేజీ సినిమాల సందడి మొదలవబోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, కన్నడ ఇండస్ట్రీల నుంచి 3 భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్తో ఓజీ, ధనుష్తో ఇడ్లీ కడై, రిషబ్ శెట్టితో కాంతారా ది లెజెండ్. ఈ 3 సినిమాలు దసరా సీజన్కు హీట్ ఎక్కించబోతున్నాయి. ఈ దసరా సీజన్లో టాలీవుడ్ అభిమానులకు పెద్ద కానుకగా సెప్టెంబర్ 25న విడుదలవుతోన్న చిత్రం ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లిన రోజు నుంచే హైప్ను సొంతం చేసుకుంది. టీజర్, గ్లిమ్స్, సాంగ్స్తో సినిమాకు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. విశేషం ఏమిటంటే ఓవర్సీస్ మార్కెట్లో ఓజీ రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసింది. ఇంతకుముందు ఏ తెలుగు సినిమాకు రాని స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా రిలీజ్తో పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇక అక్టోబర్ 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతోన్న ఇడ్లీ కడై సినిమా కోలీవుడ్లో హైప్ను తెప్పిస్తోంది. ధనుష్ హీరోగా, దర్శకుడిగా డబుల్ రోల్లో మెరిసిన ఈ చిత్రంలో నిత్యా మీనన్ కీలక పాత్రలో కనిపించనుంది. సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్లో ధనుష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వ్యాఖ్యలతో సినిమాకు మరింత క్రేజ్ జోడించింది. ఇడ్లీ కడై ఒక ప్రత్యేకమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ధనుష్ యాక్టింగ్, డైరెక్షన్ స్కిల్స్తో పాటు సినిమాలోని ఎమోషనల్ డ్రామా, కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరించనున్నాయని అంచనా. ఈ సినిమా దసరా సీజన్లో ఎలాంటి ఆకర్షణను సొంతం చేసుకుంటుందో చూడాలి. కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయిలో అంచనాలను అందుకుంటోన్న చిత్రం కాంతారా ది లెజెండ్. అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదలవుతోన్న ఈ సినిమా కాంతారాకు ప్రీక్వెల్గా రూపొందింది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రం గత 2 ఏళ్లుగా షూటింగ్లో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమా ఇప్పటి వరకు ఒక్క టీజర్ లేదా సాంగ్ను కూడా విడుదల చేయకపోయినా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. విశేషం ఏమిటంటే టాలీవుడ్ మార్కెట్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. 1000 కోట్ల టార్గెట్తో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతోన్న ఈ చిత్రం రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ దసరా సీజన్లో ఓజీ, ఇడ్లీ కడై, కాంతారా ది లెజెండ్ సినిమాలో వేరువేరు ఇండస్ట్రీల నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్, ధనుష్ ఎమోషనల్ డ్రామా, రిషబ్ శెట్టి మిస్టికల్ థ్రిల్లర్తో ఈ దసరా బాక్సాఫీస్ రణరంగంలా మారబోతోంది. ఈ 3 సినిమాల్లో ఏది బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది, ఏది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది అన్నది చూడాలి.